స్వాగతం. ఈరోజు మనం ఒక అసాధారణమైన యువకుడి జీవితంలోకి తొంగిచూద్దాం. కేవలం 23 ఏళ్ల వయసులోనే భారత స్వాతంత్ర్య పోరాటంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. అవును. మన దగ్గర ఎంఎం జునేజా రాసిన భగత్ సింగ్ జీవిత చరిత్ర పుస్తకం ఉంది. దీని ఆధారంగా కొన్ని కీలక విషయాలు మాట్లాడుకుందాం. సరే. షహీదే ఆజం భగత్ సింగ్ పేరు వినగానే ఎంత ఉద్వేగం కలుగుతుంది గదా. దేశభక్తి, విప్లవం ఇవన్నీ గుర్తొస్తాయి. నిజమే. ఈ పుస్తకం సహాయంతో ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలేంటి, ఆయన్ని అంతగా ప్రభావితం చేసిన విషయాలేంటి, ఆయన ఎందుకు అంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఇవన్నీ కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. ఈ పుస్తకం ఉపోద్ఘాతంలోనే చెప్పారు, భగత్ సింగ్ కేవలం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడమే కాదు, ఆయన దోపిడీకి గురైన సామాన్యుల పక్షాన నిలబడ్డారు. అవును. ఇంత చిన్న వయసులో ఒక స్ఫూర్తిప్రదాతగా ఎలా మారారు అనేది ఈ పుస్తకం వివరిస్తుంది. సరే, మొదలు పెడదామా? భగత్ సింగ్ విప్లవ భావాలకు బీజం ఆయన కుటుంబంలోనే పడింది అంటారు కదా, ఆ నేపథ్యం కొంచెం చెప్పండి. అవును, అది నిజం. వాళ్ల కుటుంబం అంటే పూర్వీకులు సంధూ జాట్ సిక్కులు, పోరాట స్ఫూర్తి ఉన్నవాళ్లు. ఓహో. ముఖ్యంగా ఆయన తాతగారు సర్దార్ అర్జున్ సింగ్, ఆయనొక ఆర్య సమాజిస్ట్, గట్టి జాతీయవాది, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పనిచేశారు. అంటే బ్రిటిష్ వ్యతిరేకత ముందునుంచే ఉందన్నమాట. అవును. అంతకుముందు వాళ్ల ముత్తాత ఫతేహ్ సింగ్ ఆంగ్లో-సిక్ యుద్ధాల్లో పాల్గొన్నారు. 1857 తిరుగుబాటు టైంలో బ్రిటిష్ వాళ్లకి హెల్ప్ చేయడానికి ఒప్పుకోలేదు. మరి తండ్రి, చిన్నాన్నల ప్రభావం ఎలా ఉండేది? ఆయన తండ్రి కిషన్ సింగ్, చిన్నాన్నలు అజిత్ సింగ్, స్వరణ్ సింగ్ ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులే. ముగ్గురునా? ముగ్గురు. అజిత్ సింగ్ అయితే తన ప్రసంగాలు, పాటలతో జనాల్ని బాగా ఉత్తేజపరిచేవారు. కాని ఆయన ఎక్కువ కాలం ప్రవాసంలోనే గడపాల్సొచ్చింది. అవును. ఇక స్వరణ్ సింగ్ పాపం, ఆయన జైలు జీవితం వల్ల ఆరోగ్యం దెబ్బతిని కేవలం 23 ఏళ్లకే చనిపోయారు. అమ్మో, 23 ఏళ్లకేనా? అవును. సో ఈ కుటుంబ వాతావరణం అదంతా భగత్ సింగ్పై చాలా గట్టి ముద్ర వేసింది అని చెప్పాలి. అంటే పుట్టుకుతోనే ఒక విప్లవ వాతావరణంలో పెరిగారన్నమాట. నిజమే. వాళ్ల అమ్మగారు విద్యావతి, నాయనమ్మ జైకౌర్ కూడా చాలా ధైర్యవంతులు. భగత్ సింగ్ పుట్టినప్పుడు అంటే సెప్టెంబర్ 28, 1907న వాళ్ల నాన్నగారు, చిన్నాన్న జైల్లో ఉన్నారు. అలాగా. సరిగ్గా ఆయన పుట్టిన రోజే వాళ్లు విడుదలయ్యారు. అందుకే నాయనమ్మ ఆయన్ని భాగోన్వాలా అంది, అంటే అదృష్టవంతుడని. ఓ, అదా కథ. తర్వాత భగత్ సింగ్ అని పేరు పెట్టారు. లాహోర్లోని డిఏవి హైస్కూల్, తర్వాత నేషనల్ కాలేజ్లో చదివారు. కాని గ్రాడ్యుయేషన్ పూర్తి చెయ్యలేదు. నాటకాల్లో మాత్రం బాగా చేసేవారట. సరే, కుటుంబం నుంచి స్ఫూర్తి వచ్చింది. మరి బయటి ప్రపంచం, సంఘటనలు ఆయన్ని ఎలా ప్రభావితం చేశాయి? ఇక్కడ అసలు విషయం మొదలవుతుంది కదా. ఖచ్చితంగా. కుటుంబం పునాది వేస్తే బయటి ప్రపంచం ఆ పునాది మీద భవనం కట్టింది అనొచ్చు. అతి చిన్న వయసులో 19 ఏళ్లకే ఉరితీయబడిన గదర్ పార్టీ వీరుడు కర్తార్ సింగ్ సరభా. అవును, సరాఫా ఫోటో ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకునేవారిని విన్నాను. నిజమే. అరెస్ట్ అయినప్పుడు కూడా ఆ ఫోటో ఆయన జేబులో దొరికింది. సరభా త్యాగం, దేశభక్తి భగత్ సింగ్ను బాగా ఆకట్టుకున్నాయి. సరభా రాసిన కవిత కూడా ఇష్టం అంటారు. అవును. సేవా దేశ్తీ జిందరియే బడి ఔఖీ పంజాబీ కవిత అది. అంటే దేశసేవ చేయడం చాలా కష్టమని. అది ఆయనకు చాలా ఇష్టం. దేశం కోసం ప్రాణాలివ్వాలనే ఆలోచనకు సరభా ఒక ముఖ్యమైన ప్రేరణ. ఇంకో ముఖ్యమైన సంఘటన జలియన్వాలాబాగ్ దురంతం. అప్పుడు ఆయన వయసు చాలా చిన్నది కదా. అవును, కేవలం 12 ఏళ్లు. ఆ వార్త వినగానే స్కూల్ నుంచి 12 మైళ్లు నడిచి అమృత్సర్ వెళ్లారట. అప్పట్లోనేనా? అవును. అక్కడ ఆ రక్తంతో తడిసిన మట్టిని ఒక సీసాలో తీసుకొచ్చి ఇంటికి తెచ్చి పూజించేవారట. ఆ సంఘటన బ్రిటిష్ పాలన ఎంత క్రూరంగా ఉంటుందో ఆయనకు కళ్లకు కట్టింది. ఆయన చదివిన నేషనల్ కాలేజ్ కూడా ఒక విప్లవ కేంద్రం అంటారు. నిజమే. లాహోర్ నేషనల్ కాలేజ్ని లాలా లజపత్రాయ్ లాంటివాళ్లు స్థాపించారు. అక్కడ టీచర్లు భాయ్ పరమానంద్, ప్రిన్సిపాల్ ఛాబిల్దాస్, ఇంకా ప్రొఫెసర్ జయచంద్ర వీళ్లతో పరిచయం. అలాగే సచ్చింద్రనాథ్ సన్యాల్ వంటి విప్లవకారులతో పరిచయం. ఇవన్నీ ఆయన ఆలోచనలను మరింత పదును పెట్టాయి. ఫ్రెంచ్ అరాచకవాది వైలెంట్ లాంటి అంతర్జాతీయ విప్లవకారుల నుంచి కూడా స్ఫూర్తి పొందారు. వైలెంట్ నుంచా? అవును. పార్లమెంట్లో బాంబు వేసిన వైలెంట్ చర్య,
అది తర్వాత అసెంబ్లీ బాంబు దాడికి ఒక స్ఫూర్తి అయి ఉండొచ్చు. ఇంత చిన్న వయసులోనే ఎంత తీవ్రమైన ఆలోచనలు! సరే, కుటుంబం నుంచి పెళ్లి చేసుకోమని ఒత్తిడి వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించారు? అది కూడా ఒక ముఖ్యమైన ఘట్టమే కదా. అవును. అప్పటికే అంటే 16 ఏళ్లకే తన జీవితం దేశానికే అంకితమని ఆయన డిసైడ్ అయిపోయారు. BA ఫస్ట్ ఇయర్లో ఉండగా ఫ్యామిలీ, ముఖ్యంగా నాయనమ్మ పెళ్లి చేయాలని చూశారు. కానాయన ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు. ససేమిరా అన్నారు. విప్లవ పనులకే పూర్తి టైం ఇవ్వాలని ఆయన ఉద్దేశం. ఎందుకని? పెళ్లి చేసుకుంటే ఇబ్బంది అవుతుందననుకున్నారా? అవును. నా జీవితం ఒక గొప్ప లక్ష్యానికి అంకితం చేశాను. అదే భారతదేశ స్వాతంత్ర్యం. అది వచ్చాకే నా వ్యక్తిగత సుఖాల గురించి ఆలోచిస్తా అని ఆయన నమ్మేవారని సహచరులు రాశారు. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? అవును. ఆ ఒత్తిడి తట్టుకోలేక 1923లో ఇల్లు వదిలి కాన్పూర్కు వెళ్లారు. వెళ్లే ముందు వాళ్ళ నాన్నగారికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఏం రాశారు? నా జీవితం దేశసేవ అనే గొప్ప లక్ష్యానికి అంకితం. కాబట్టి నా జీవితంలో సౌకర్యాలకు, ప్రాపంచిక కోరికలకు స్థానం లేదు. నన్ను క్షమించండి అని రాశారు. స్నేహితులతో అయితే నా పెళ్లి మృత్యువుతోనే లేదా స్వాతంత్ర్యమనే వధువుతోనే అని అన్నారని కూడా అంటారు. అది ఆయన డెడికేషన్ లెవెల్ అన్నమాట. కాన్పూర్ వెళ్ళాక ఆయన కార్యకలాపాలు ఎలా మొదలయ్యాయి? రాజకీయంగా ఎలా యాక్టివ్ అయ్యారు? స్కూల్ రోజుల్నుంచే జాతీయ వ్యవహారాల్లో ఇంట్రెస్ట్ ఉండేది. 1924లో నభా సంస్థానంలో సిక్కుల హక్కుల కోసం జైతో మోర్చా జరిగింది కదా. అవును. అప్పుడు లాహోర్ నుంచి వెళ్తున్న షహీదీ జథాకు వాళ్ల ఊరి దగ్గర స్వాగతం పలకడంలో ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. జాగో మేరే దేశ్కే లోగోన్ అని కరపత్రాలు కూడా పంచారు. కాన్పూర్లో వరదలొస్తే బాధితులకు సేవ చేశారు. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అంటే హెచ్ఆర్ఏతో పరిచయం ఎలా ఏర్పడింది? అది కాన్పూర్లోనే. అక్కడే ఆయనకు హెచ్ఆర్ఏ సభ్యులతో పరిచయమైంది. ఆ తర్వాత 1926లో లాహోర్లో నౌజవాన్ భారత్ సభను స్థాపించారు. నౌజవాన్ భారత్ సభ దాని లక్ష్యమేంటి? యువతలో లౌకికవాదం, సామ్యవాదం, విప్లవ భావాలను ప్రోత్సహించడం. 1927లో లాహోర్లో దసరా బాంబు కేసులో అరెస్టయ్యారు కూడా. అవునా? కొన్నాళ్లు జైల్లో ఉండి తరువాత పెద్ద పూచీకత్తు మీద విడుదలయ్యారు. హెచ్ఆర్ఏ కాస్త హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అంటే HSRA గా మారడం అదొక టర్నింగ్ పాయింట్ కదా. ఆ మార్పు వెనక భగత్ సింగ్ పాత్ర ఏంటి? చాలా కీలకమైనది. సెప్టెంబర్ 1928లో ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లాలో ఒక రహస్య సమావేశం జరిగింది. ఉత్తర భారత విప్లవకారులందరూ కలిశారు. అక్కడే నా పేరు మార్చింది. అవును. భగత్ సింగ్ సూచన మేరకే హెచ్ఆర్ఏ పేరుకు సోషలిస్ట్ అనే పదం చేర్చారు. HSRAగా మారింది. సోషలిజంను పార్టీ అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే కేవలం బ్రిటిష్ వాళ్లను పంపడమే కాదు, దోపిడీ లేని సమసమాజాన్ని స్థాపించడం కూడా వాళ్ల లక్ష్యం. ఇది వాళ్ల ఆలోచనల్లో వచ్చిన పెద్ద మార్పును చూపిస్తుంది. ఆ సమావేశంలో ఇంకా ఏ నిర్ణయాలు తీసుకున్నారు? సైమన్ కమిషన్ను బహిష్కరించాలని, పోరాటానికి డబ్బుల కోసం ప్రభుత్వ ఖజానాలను దోచుకోవాలని, బాంబు తయారీ కేంద్రాలు పెట్టాలని, ఇలాంటివి. చంద్రశేఖర్ ఆజాద్ను కమాండర్ ఇన్ చీఫ్గా ఎన్నుకున్నారు. భగత్ సింగ్ తన రూపాన్ని మార్చుకున్నది కూడా అప్పుడేనా? అవును, అదే సమావేశంలో. పోలీసుల కళ్లుగప్పడానికి తన సిక్కు మత చిహ్నాలైన జుట్టు, గడ్డం తీసేయాలని నిర్ణయించుకున్నారు. అది చాలా కష్టమైన నిర్ణయం ఆయనకు. తర్వాత జరిగిన అతిపెద్ద సంఘటన లాలా లజపత్ రాయ్ మరణం, దానికి ప్రతిగారంగా సాండర్స్ హత్య. దాని గురించి చెప్పండి. అది 1928లో జరిగింది. అక్టోబర్ 30న సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాహోర్లో లాలా లజపత్ రాయ్ గారు ఒక శాంతియుత ప్రదర్శన నడిపించారు. అవును. దానిపై పోలీసులు, ముఖ్యంగా సూపరింటెండెంట్ జేమ్స్ ఏ స్కాట్, దారుణంగా లాఠీచార్జ్ చేశారు. లాలాజీ ఛాతీ మీద గట్టి దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బల వల్లే ఆయన చనిపోయారు. అవును. నవంబర్ 17న ఆయన మరణించారు. లాలాజీ మరణం దేశాన్ని కుదిపేసింది. మరి HSRA ఎలా స్పందించింది? వాళ్లు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. స్కాట్ను చంపాలని నిర్ణయించారు. స్కాట్నా? కాని చనిపోయింది శాండర్స్ కదా. అవును. డిసెంబర్ 17, 1928న ప్లాన్ ప్రకారం స్కాట్ను చంపాలి. కాని పొరపాటున అసిస్టెంట్ సూపరింటెండెంట్ జాన్ పి శాండర్స్ను భగత్ సింగ్, రాజ్గురు కాల్చి చంపారు. చంద్రశేఖర్ ఆజాద్ వాళ్లకు కవర్గా ఉన్నారు. ఆ తర్వాత పోస్టర్లు కూడా అంటించారు కదా, లాలాజీ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నామని. అవును. మరి ఆ తర్వాత లాహోర్ నుండి తప్పించుకోవడం అదో పెద్ద సాహసమై ఉంటుంది. నిజంగానే. నగరం మొత్తం పోలీసుల కంట్రోల్లో ఉంది. అప్పుడు భగత్ సింగ్ ఆంగ్లో ఇండియన్ లాగా వేషం మార్చుకున్నారు. హ్యాట్ పెట్టుకుని.
ఓ ఇంకో విప్లవకారుడు భగవతీచరణ్ వోహ్రా భార్య దుర్గాదేవి అంటే దుర్గాభాబీ. ఆమె సహాయం తీసుకున్నారు. ఆమె భగత్ సింగ్ భార్యలా నటించారు, రాజ్గురు వాళ్ల సేవకుడిలాగా. అలా రైల్లో కలకత్తా పారిపోయారా? అవును, ఇది వాళ్ల ధైర్యానికి, ప్లానింగ్కి నిదర్శనం. కాని ఈ హత్యను గాంధీజీ లాంటివాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు కదా? నిజమే, కాంగ్రెస్, గాంధీజీ హింసను ఖండించారు. అది వాళ్ల సిద్ధాంతాలకు విరుద్ధం. కాని యువతలో, ప్రజల్లో మాత్రం భగత్ సింగ్ బృందం పట్ల ఆరాధన బాగా పెరిగింది. వాళ్లు హీరోలయ్యారు. సరే, శాండర్స్ హత్య తర్వాత అసెంబ్లీలో బాంబులు వెయ్యాలనే ఆలోచన ఎందుకొచ్చింది? దాని వెనక కారణమేంటి? అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం 2 వివాదాస్పద చట్టాలను తెచ్చింది: ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్, పబ్లిక్ సేఫ్టీ బిల్. వాటి వల్ల ఏం ప్రమాదం? అవి కార్మిక హక్కులను అణిచివేయడానికి, విప్లవ కార్యకలాపాలను కంట్రోల్ చేయడానికి తెచ్చినవి. వాటికి వ్యతిరేకంగా నిరసన తెలపాలి. ప్రభుత్వం చెవిటి చెవులకు తమ గొంతు వినిపించాలి అని వాళ్లనుకున్నారు. మేక్ ద డెఫ్ హియర్ అన్నమాట. అవును, అందుకే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు వేయాలని హెచ్ఎస్ఆర్ఏ నిర్ణయించింది. ఇది కూడా హింసే కదా? ఎవరినైనా చంపాలని అనుకున్నారా? లేదు, వాళ్ల ఉద్దేశ్యం ఎవర్నీ చంపడం కాదు, కేవలం శబ్దం చేసి అందరి దృష్టిని ఆకర్షించడం. అందుకే తక్కువ పవరున్న బాంబులను ఎవరూ లేని ఖాళీ స్థలంలో వేశారు. ఎప్పుడు జరిగింది ఇది? ఏప్రిల్ 8, 1929న. భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్ ఇద్దరూ అసెంబ్లీలో బాంబులు వేశారు, కరపత్రాలు చల్లారు. ఇంక్లులాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలి అని నినాదాలు చేశారు. ఆ తర్వాత లొంగిపోయారు కదా, పారిపోకుండా? అవును, వాళ్లు పారిపోలేదు, అక్కడే నిలబడి లొంగిపోయారు. తమ సందేశాన్ని ప్రజలకు చేరవేయడమే వాళ్ల ముఖ్య ఉద్దేశ్యం. ఆ కరపత్రాల్లో కూడా అదే రాశారట కదా, చెవిటివారిని వినిపించాలంటే పెద్ద శబ్దం చేయాలి అని. అవును, విచారణ సమయంలో కూడా కోర్టును ఒక ప్రచార వేదికగా వాడుకున్నారు. జూన్ 6, 1929న వాళ్లు కోర్టులో చదివిన స్టేట్మెంట్ చాలా ఫేమస్. ఆ స్టేట్మెంట్లు ముఖ్యంగా ఏం చెప్పారు? విప్లవం అంటే కేవలం బాంబులు, తుపాకుల సంస్కృతి కాదు. విప్లవమంటే అన్యాయంపై ఆధారపడిన ప్రస్తుత వ్యవస్థను పూర్తిగా మార్చడం అని చాలా స్పష్టంగా చెప్పారు. తమ సోషలిస్టు భావాలను వివరించారు. అయినా కోర్టు వాళ్లకు జీవిత ఖైదు విధించింది. అవును, ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష. ఇది అసెంబ్లీ బాంబ్ కేసు. కాని వాళ్ల మీద లాహోర్ కుట్ర కేసు కూడా నడిచింది కదా, శాండర్స్ హత్యకు సంబంధించి. అవును, అసెంబ్లీ కేసు తర్వాత శాండర్స్ హత్య, ఇంకా ఇతర విప్లవ కార్యకలాపాలకు సంబంధించి భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఇంకా చాలామంది మీద లాహోర్ కుట్ర కేసు పెట్టారు. ఆ కేసు విచారణ టైంలోనే వాళ్లు నిరాహార దీక్ష చేశారు. అవును, అదొక చారిత్రాత్మకమైన నిరాహార దీక్ష. దేనికోసం ఆ దీక్ష? వాళ్ళని డిమాండ్ చేశారు. భారతీయ ఖైదీలకు, యూరోపియన్ ఖైదీలకు మధ్య వివక్ష చూపించకూడదని, మంచి భోజనం, పుస్తకాలు, న్యూస్ పేపర్లు కావాలని కోరారు. ఈ దీక్షకు స్పందన ఎలా వచ్చింది దేశంలో? దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమయ్యింది. ప్రజల నుంచి భారీ మద్దతు వచ్చింది. చాలా చోట్ల ప్రదర్శనలు జరిగాయి. కాని ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. ఆ పోరాటంలోనే జతిన్ దాస్ ప్రాణాలు కోల్పోయారు కదా? అవును, చాలా బాధాకరమైన విషయం. 63 రోజులు కఠోర దీక్ష చేసి జతీంద్రనాథ్ దాస్ అమరుడయ్యారు. సెప్టెంబర్ 13, 1929. 63 రోజుల? అవును, ఆయన మరణం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అయినా ప్రభుత్వం దిగిరాలేదా? కేసు విచారణ ఎలా సాగింది? కొన్ని చిన్న చిన్న డిమాండ్లు ఒప్పుకున్నట్లు నటించారు కానీ పూర్తిగా దిగిరాలేదు. పైగా విచారణ త్వరగా ముగించడానికి ఒక స్పెషల్ ట్రిబ్యునల్ను వేశారు. స్పెషల్ ట్రిబ్యునల్ అంటే? అంటే సాధారణ కోర్టు కాకుండా ప్రత్యేకంగా ఈ కేస్ కోసమే ఏర్పాటు చేసిన కోర్టు. దాని విచారణ మొత్తం ఒకవైపే సాగింది. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగింది. నిందితులు కోర్టును బహిష్కరించారు కదా? అవును, కాని వాళ్లను బలవంతంగా కోర్టుకు తెచ్చేవారు. అప్పుడు వాళ్లు విప్లవ గీతాలు పాడుతూ, నినాదాలు చేస్తూ కోర్టు హాలును హోరెత్తించేవారు. చివరికి తీర్పు ఊహించినట్లే వచ్చిందా? అవును, అక్టోబర్ 7, 1930న ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ముగ్గురికి మరణశిక్ష. మరణశిక్ష. ఆ తర్వాత వాళ్లను కాపాడే ప్రయత్నాలు జరిగాయా? దేశం మొత్తం అట్టుడికిపోయింది. తీవ్ర నిరసనలు వచ్చాయి. శిక్ష రద్దు చేయాలని లక్షల మంది విజ్ఞప్తి చేశారు. లండన్లోని ప్రివీ కౌన్సిల్కు అప్పీల్ చేసినా లాభం లేకపోయింది. గాంధీ ఇర్విన్ ఒప్పందం సమయంలో కూడా గాంధీజీ ప్రయత్నించారని అంటారు.
అవును, గాంధీజీ ఆ విషయాన్ని ఇర్విన్తో మాట్లాడారు. కాని వైస్రాయ్ ఇర్విన్ ఒప్పుకోలేదు. భగత్ సింగ్ మాత్రం క్షమాభిక్ష కోరడానికి పూర్తిగా నిరాకరించారు. క్షమాభిక్ష వద్దన్నారా? అవును, తనను యుద్ధ ఖైదీగా చూడాలని, ఉరి తీయకుండా కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. చివరి రోజుల్లో ఆయన ఎలా ఉన్నారు మానసికంగా? చాలా చాలా ధైర్యంగా, నిబ్బరంగా ఉన్నారు. చివరిసారి వాళ్ల కుటుంబాన్ని కలిసినప్పుడు కూడా ఏడవద్దు అని తల్లిని ఓదార్చారట. చివరి నిమిషం వరకు పుస్తకాలు చదువుతూనే ఉన్నారట కదా? అవును, ముఖ్యంగా లెనిన్ రచనలు. ఉరి తీయడానికి ముందు కూడా లెనిన్ పుస్తకం చదువుతున్నారట. జైలర్ వచ్చి పిలిచినప్పుడు, ఒక్క నిమిషమాగు, ఒక విప్లవకారుడు మరో విప్లవకారుణ్ణి కలుస్తున్నాడు అని అన్నారని చెప్తారు. నాస్తికుడని, ప్రార్థన చెయ్యనని కూడా చెప్పారట. అవును, స్పష్టం చేశారు. ముందుగా అనుకున్న తేదీ మార్చి 24. కాని ఒకరోజు ముందే మార్చి 23, 1931 సాయంత్రం 7:30 గంటలకు లాహోర్ సెంట్రల్ జైలులో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను రహస్యంగా ఉరితీశారు. రహస్యంగానా? ఎందుకు? ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని భయపడి బ్రిటిష్ ప్రభుత్వం అలా చేసింది. మృతదేహాలను కూడా కుటుంబాలకివ్వలేదు. ఇవ్వలేదా? లేదు. అర్ధరాత్రి సట్లెజ్ నది ఒడ్డున హుస్సేనీవాలా దగ్గర దహనం చేసేశారు. ఈ వార్త తెలిసి దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. భగత్ సింగ్ కేవలం ఒక సాహసవంతుడైన విప్లవకారుడే కాదు, ఆయన గొప్ప ఆలోచనాపరుడు, పుస్తకాల పురుగు అని కూడా అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అధ్యయనం అనేదే ఆయన జీవితంలో, ముఖ్యంగా ఆయన భావజాలం మారడంలో చాలా కీలక పాత్ర పోషించింది. జైలు జీవితాన్ని ఆయనొక యూనివర్సిటీలా వాడుకున్నారు. ఏం చదివేవారు ఎక్కువగా? నిరంతరం చదవడం, రాయడం చేసేవారు. సోషలిజం, మార్క్సిజం, రష్యా విప్లవం, ప్రపంచ చరిత్ర, ఆర్థిక శాస్త్రం, సాహిత్యం, డికెన్స్, గార్కీ, విక్టర్ హ్యూగో ఇలా ఎన్నో విషయాలపై లోతైన అధ్యయనం చేశారు. ఈ చదివే ఆయన మార్చిందా? అవును, ఈ అధ్యయనమే ఆయన్ని కేవలం జాతీయవాది నుంచి ఒక సోషలిస్ట్ విప్లవకారుడిగా మార్చింది. స్వాతంత్ర్యం తర్వాత ఎలాంటి సమాజం ఉండాలి అనే దానిపై ఆయనకు చాలా స్పష్టమైన అవగాహన ఉండేది. ఆయన రచనల గురించి కొంచెం చెప్పండి. సిద్ధమైనది. అవును, అది ఆయన హేతువాద దృక్పథానికి, మేధో సంపత్తికి నిదర్శనం. అందుకే భగత్ సింగ్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక ఉద్యమం, ఒక ఆలోచనా విధానం అని చెప్పాలి. ఇంత విస్తృతమైన చర్చ తర్వాత మనం దీనించి గ్రహించాల్సిన ముఖ్య విషయమేంటి? అంటే భగత్ సింగ్ జీవితం అంటే దేశభక్తి, త్యాగం, ధైర్యం, వీటికి ప్రతీక అని మనందరికీ తెలుసు. కాని అంతకు మించి ఆయనొక లోతైన ఆలోచనాపరుడు. అవును. కేవలం బ్రిటిష్ వాళ్ళను పంపడమే కాదు, సామాజిక న్యాయం, సమానత్వం, దోపిడీ లేని సమాజం కోసం ఆయన తపించారు. ఇంగ్విలాబ్ జిందాబాద్ నినాదానికి ఆయనిచ్చిన అర్థం చాలా పెద్దది. అయితే ఆయన ఎంచుకున్న మార్గం, ఆ హింసా మార్గం, అది ఇప్పటికీ వివాదాస్పదమే కదా? అవును, కావచ్చు. ఆయన చర్యలు, శాండర్స్ హత్య, అసెంబ్లీ బాంబు పేలుడు, అవి వివాదాస్పదమే. అహింసను నమ్మేవాళ్లకు అవి ఖచ్చితంగా నచ్చవు. మరి వాటిని ఎలా చూడాలి? వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యాలు, ఆయన భావజాల తీవ్రత, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశత్వానికి అది ఒక ప్రతిస్పందనగా చూడాలి. అంతేకాదు, కోర్టును, జైలును కూడా తన సందేశాన్ని చెప్పడానికి ఆయన ఎలా వాడుకున్నారో చూడాలి. ఆయన అధ్యయనశీలత కూడా చాలా ముఖ్యం. ఈ పుస్తకం, ఈ చర్చ భగత్ సింగ్ జీవితంలోని కొన్ని ముఖ్యమైన కోణాలను మన ముందుంచాయి. కాని ఆయన సంక్లిష్ట వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఇంకా చాలా అధ్యయనం అవసరమనిపిస్తుంది. నిజమే. ఈ చర్చ తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. 23 ఏళ్లకే అంత స్పష్టమైన రాజకీయ, సామాజిక ఆలోచనలు, అంతటి ధైర్యం చూపించిన భగత్ సింగ్ ఆశయాలు, ఆయన ఆలోచనలు, అవి నేటి సమాజానికి ఎంతవరకు వర్తిస్తాయి? మంచి ప్రశ్న. ఆయనను కేవలం ఒక వీరుడిగా మాత్రమే చూడాలా, లేక వ్యవస్థల మార్పును కోరుకున్న ఒక తాత్వికుడుగా కూడా గుర్తించాలా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.